దేశం ఈరోజు విభజన తర్వాత రెండు రాష్ట్రాలు కలిపి జాతీయ పార్టీగా పెట్టుకుని మనం ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక సుదీర్ఘమైన చరిత్ర. 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 36వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. అదే మరి 36వ సంవత్సరం ఈరోజు మీ ఉత్సాహం చూశాను. 3 రోజులు నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూశాను, పట్టుదల చూశాను. అదే మరి రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పం మీలో చూశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడులో మనం చూస్తే మొత్తం కలిసి 34 తీర్మానాలు మనం పాస్ చేశాం. అదే సమయంలో 94 మంది మాట్లాడారు. 27 గంటలు మొత్తం చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ విశిష్టత మనం ఒకసారి ఆలోచిస్తే మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో జరిగే శాస్త్రీయంగా ఏమేం జరుగుతున్నా అధ్యయనం చేసుకుని అవన్నీ కూడా మన రాష్ట్రంలో మన రెండు రాష్ట్రాల్లో అమలు చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని మనం ముందుకు పోతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో చాలా బాగా నేను చాలా మహానాడు చూశాను, కానీ ఇంత గొప్పగా ఇంత బ్రహ్మాండంగా ఏ మహానాడు జరగలేదు. అంత బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా కూడా కాదు. వేదిక దగ్గర నుంచి ఒక పక్క వేదిక అలంకరణ చూస్తే ఒక పక్క హైటెక్ సిటీ, ఒక ఎకనామిక్ మాన్యుమెంట్. అది యువతకు ఉపాధి కల్పించే ఎకనామిక్ మాన్యుమెంట్కి మనం శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ద్వారా ఈ రాష్ట్రంలో ఎలాంటి కరువు లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇప్పుడు సీనియర్ నాయకుడైనటువంటి అశోక్ గజపతిరాజు గారు చెప్పినట్టు చూస్తామా లేదా ఎంట్రుకలు బాగా తెల్లబడిపోయినాయి, కానీ ఏమాత్రం తుఫాన్లో పూర్తిగా దెబ్బతిన్నాం. నాకొక విశాఖపట్నం అంటే ఒక నమ్మకం. ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే విశాఖ హక్కు కోసం ఏ విధంగా పోరాడారో మళ్లీ విశాఖపట్నాన్ని బ్రహ్మాండమైన సిటీగా తయారు చేయాలని ఉక్కు సంకల్పంతో ముందుకు పోయారు. 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా ఈరోజు విశాఖపట్నాన్ని రూపొందించారు. ఇది మామూలు విజయం కాదు. మామూలుగా ఎప్పుడైనా కష్టాలు వస్తే దిగులు పడిపోతాం. మన వల్ల కాదు, ఇంక ఏం చేయగలుగుతాం, మనం ఇంతే అనే ఆలోచనలు వస్తాయి. అలాంటిది ఈరోజు చూస్తే విశాఖపట్నం వాసులు ముందుకొచ్చారు, కష్టపడ్డారు. ఈరోజు దేశంలోనే 3వ సిటీగా సుందరమైన సిటీగా చేశారు. రాబోయే రోజుల్లో ఏదైనా భారతదేశంలో నెంబర్ 1 సిటీ సుందరమైన సిటీ ఉందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా శాశ్వతంగా విశాఖపట్నమే ఉంటుంది. అదే సమయంలో నేను ఎప్పుడొచ్చినా ఏదైనా అవసరమైనప్పుడు ముందుకు రావడం నా ధర్మం. అందుకే మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుని మనం పూర్తి చేస్తున్నాం. 2018కి గ్రావిటీతో పోలవరం నీళ్లు ఇటు విశాఖపట్నానికి అటు కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. అదే సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరమే పురుషోత్తంపట్నం పెట్టాం. అది కూడా పూర్తి చేసుకుని ఏలేరు రిజర్వాయర్కు నీళ్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. నేను అందుకనే ఆలోచించాను, ఇదే సందర్భంలో శ్రీకాకుళం, విజయనగరంలో నాగావళి, వంశధార ఇవన్నీ పూర్తి చేసి నదులన్నీ అనుసంధానం చేస్తాం. విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఏదైతే ఈరోజు మనందరి మైండ్లో ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1
మనం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ జ్ఞాపకం ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తున్నాం. అయినా కూడా 40 సంవత్సరాలు నన్ను గౌరవించారు, నన్ను ఆదరించారు. అలాంటి తెలుగు జాతికి ఇబ్బందులున్నాయి. అందుకని తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాడు. అన్నిటికంటే గొప్పగా అంతవరకు మదరాసి అని పిలిచే మనకి ఒక ఉనికిని, ఒక ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు. అలాంటి పార్టీ నిరంతరం కాపాడుకున్నాం. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు. ఈ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం పార్టీ కోసం కృషి చేశారు, పార్టీ జెండా మోశారు. ఎన్నో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వెనుదిరిగి చూడలేదు. అదే సమయంలో ప్రాణాలు పోయినా సరే తెలుగుదేశం పార్టీ ఉండాలని, భావి తరాలకు అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు పోయిన కార్యకర్తలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఆ పార్టీ భవిష్యత్తుకు అవసరం. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రహ్మాండమైన ఆధునిక నగరంగా తయారు చేసి, నాలెడ్జ్ నగరంగా తయారు చేసి తెలుగు జాతికి అప్పజెప్పాం. తెలుగు వారి భవిష్యత్తు కోసం నిన్న కూడా చూశారు. ఒక ఆడబిడ్డ ఒక పారిశ్రామికవేత్తగా తయారైంది. ఒక హైటెక్ సిటీ చూశారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు చూశారు. ముందు ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత కంపెనీని పెట్టి కంపెనీ అధిపతులయ్యారంటే అది స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మనం అందరం సమిష్టిగా పనిచేస్తున్నాం. మనందరి సమిష్టి కృషినే ఈరోజు ఈ విజయాలకు కారణం. అందుకని మన మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఒక పక్క సమాజం కోసం పనిచేయాలి, అదే సమయంలో ఇంకొక పక్కన పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి, కార్యకర్తలను ఆదుకోవాలి, వాళ్ళ మనోభావాలు గుర్తించి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ మహానాడులో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహానాడును మీరు చూశారు. మనకు మహానాడులు కొత్త కాదు, చాలా మహానాడులు చేశాం. మహానాడు తెలుగుదేశం పార్టీకి, తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ఒక విశిష్టమైన రోజు. సంవత్సరం ఏం చేశామో సమీక్షలు చేసుకుని రాబోయే సంవత్సరానికి ఏం చేయబోతామో మళ్ళీ ఒకసారి సమాలోచనలు చేసి దాని కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. అదే సమయంలో మీరు చూస్తే సంవత్సరం అనేకమైన మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ ఎకానమీ కూడా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు మనలో నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీలో కూడా అలాంటి విజ్ఞాన సమాజం కోసం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ పార్టీకి మనుగడ సాధిస్తాం. ఎవరైనా సరే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే పరిస్థితులు వాళ్ళని మారుస్తాయి. మారలేనప్పుడు పూర్తిగా వాళ్ళని కూడా మార్చి వేరే వాళ్ళతో ముందుకు పోతాయి తప్ప ఎవరి కోసం సమాజం ఆగదు. అందుకే మీరు ఒకసారి చూడండి, నాయకులు సమర్థవంతంగా లేకపోతే ఒక కంపెనీ కానీ, ఒక కుటుంబం కానీ, ఒక దేశం కానీ మామూలుగా పతనమైపోతాయి. ఒక జనరేషన్లో బాగా చేస్తారు, రెండో జనరేషన్లో పడిపోతారు. కొంతమంది ఎమోషన్లో వచ్చి రాజకీయ పార్టీలు పెడతారు. పెట్టిన 6 నెలల్లో వీళ్ళ యొక్క శక్తి ప్రజలకు తెలిసి మళ్ళా ఆ పార్టీని వదిలించుకుంటారు.
అందుకే ఈరోజు మీరు చూస్తే చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. కొత్త పార్టీలు వచ్చాయి. వచ్చిన పార్టీలు కూడా మళ్ళా నిలవలేని పరిస్థితి వచ్చింది. ఇది ఒక రాజకీయ పార్టీలకే కాదు, ఈరోజు కంపెనీలకు వచ్చింది. మనం చిన్నప్పుడు అనుకున్న కంపెనీలు ఏవి లేవు. ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా వచ్చాయి. కంట్రీలో ఇబ్బంది వచ్చిన ఛత్తీస్గఢ్లో ఆ రోజు వరదల్లో ముంపుకు గురైన ఎక్కడ ఆదుకున్న ఘనత చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనందరం కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అంతేకాదు ఎన్టీ రామారావు గారి చొరవ వల్ల ఆ రోజు మీరు చూస్తే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలను తీసుకొచ్చారు. దేశంలో ఉండే పార్టీల్ని అటు బీజేపీ కానీ, ఇటు లెఫ్ట్ పార్టీలు కానీ, ఇంకో పక్క జనతా కానీ, ప్రాంతీయ పార్టీలందరినీ ఒక త్రాటి పైన తీసుకొచ్చారు. అంత మునుపు ఎవరికి వారే యమునా తీరనే ఉండే పార్టీల్ని ఒకే త్రాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ వల్ల ఈ దేశం నష్టపోతా ఉంది, సమిష్టిగా పోరాడాలని పిలిపించి నేషనల్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడానికి, పతనావస్థ కావడానికి కారణం బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా మనం దెబ్బతీయడానికి చూస్తే 84 ఆ రోజు మన నాయకుడిని మెజారిటీ ఉన్న పదవి నుంచి తప్పించి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. ఆ రోజు రామ్లాల్ పైన పోరాడాం. ప్రజా ఉద్యమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించారు, ప్రాణ త్యాగాలు చేశారు, ప్రజా జీవితాన్ని స్తంభింపజేశారు, కాంగ్రెస్ కు నిరసనగా పోరాడారు. ప్రపంచమంతా కూడా గుర్తించి మళ్లీ విధి లేని పరిస్థితిలో ఇందిరాగాంధీ మన నాయకుడిని ముఖ్యమంత్రి చేశారంటే చరిత్రలో ఒకే ఒకసారి చేశారు. ఆ ఒక్కసారి నందమూరి తారక రామారావు విషయంలో అని చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మన పార్టీ మీరు చూస్తే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశాం. ఎప్పుడూ ఏ పార్టీకి, ఏ రీజనల్ పార్టీకి అవకాశం రాలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే జాతీయ భావాలున్న పార్టీ, దేశం కోసం పోరాడిన పార్టీ, దేశ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించిన పార్టీ. అది ఎన్టీ రామారావు గారి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మనం కూడా ఎన్నో ఇబ్బందులు కూడా పెట్టారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్ని దాడులు జరిగాయో ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. సాక్షాత్తు ఎమ్మెల్యేలని పరిటాల రవీంద్ర మొదలుకొని చాలా మందిని మన పార్టీ ఆఫీసుల్లో కానీ, నడి రోడ్డులో కానీ చంపిన సంఘటనలు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముఠా రాజకీయాలకి, హత్యా రాజకీయాలకు వ్యతిరేకం. ఎప్పుడూ సంస్కరణలకు నాంది పలికాం, టెక్నాలజీని ప్రమోట్ చేశాం. ప్రజలకు ఎప్పుడు నిరంతరం మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మనం కృషి చేసిన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోరాడి ఎక్కడికక్కడ దౌర్జన్యాలు ప్రతిఘటించాం. ఇంకో పక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూనే ముందుకు పోయాం. ఇది చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు మన పార్టీని దెబ్బతీయాలని విభజన తీసుకొచ్చారు. ఆ రోజు కూడా నేను ఒకే మాట చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఉండేది తెలుగు వారి కోసం ఉంది. ఇద్దరి మధ్య విభేదాలు వద్దు, మీరు సామరస్యంగా పరిష్కారం చేయండి, ఎవరికి అన్యాయం జరగకుండా చేయండి అని పదే పదే చెప్పాను తప్ప ఎప్పుడు కూడా ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఉంది, అది నా బ్రెయిన్ చైల్డ్, నేనే నిర్మాణం చేశాను. ఈరోజు అలాంటి సమయంలో నా కోరిక ఒకటే, తెలుగు వారు ఎక్కడున్నా
అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. అదే సమయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా పరిరక్షించుకోవాలని చెప్పాను. అయితే ఆ రోజు చూస్తే నేను అనేక ప్రయత్నాలు చేశాను, కానీ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వినకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు మనకు వచ్చాయి. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు ఇద్దరిని కూర్చునబెట్టి అన్ని పరిష్కారం చేసుంటే ఈరోజు చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యేటివి. దానివల్ల 3 సంవత్సరాలుగా ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోలేకపోతున్నాం. సమయంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. తక్కువ ఉంది, హైదరాబాద్ తెలంగాణలో వస్తుంది కాబట్టి ఇక్కడ పట్టణాలు లేవు, ఇన్స్టిట్యూషన్ లేవు, ఇండస్ట్రీస్ లేవు. అందుకని కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒకటి బైఫర్కేషన్ జరిగిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే దాన్ని మొదటి సంవత్సరం భర్తీ చేస్తామని, దగ్గర 12 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెడతామని, ఇంకో పక్క ఏవైతే బైఫర్కేషన్లో ఇక్కడ రైల్వే జోన్ కానీ, ఇంకో పక్కన ఎక్కడికక్కడ అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని చెప్పారు. 2 ప్రాంతాలకు కూడా కొన్ని నిబంధనల కింద హామీలు ఇచ్చి అన్ని విధాలా సహకరిస్తామని కూడా కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఈరోజు మనం చూస్తే బైఫర్కేషన్ యాక్ట్ లో వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఆ రోజు చర్చ జరిగింది. హైదరాబాద్ అక్కడ ఉంది కాబట్టి మీరు ఇవన్నీ పెట్టినా కూడా మన్మోహన్ సింగ్ హామీ ఇవ్వడం కూడా ఆ రోజు జరిగింది. మనం 3 సంవత్సరాలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనం ఎన్నికల ముందు ఆలోచించాం. ఇంత మనం కూడా బీజేపీతో ఎన్డీఏలో మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు మనం ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పదవుల కోసం ఎప్పుడూ మనం ప్రాకులాడలేదు. 29 మంది ఎంపీలుంటే ఆ రోజు ఏ పదవి తీసుకోకుండా పార్టీ ఎన్డీఏని సపోర్ట్ చేశాం, వాజ్పేయి గారిని సపోర్ట్ చేశాం. దానికి కారణం ఈ దేశం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలి, అభివృద్ధి అజెండాగా పెట్టుకుని ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్ మనం సపోర్ట్ చేశాం. దానివల్ల దేశం అభివృద్ధి అయ్యింది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రిఫార్మ్ తీసుకురావడం నేను కూడా ప్రయత్నం చేశాను. నేను కూడా ఆ రోజు కో చైర్మన్ గా కమిటీకి ఉండి రికమెండేషన్లు ఇచ్చాం. ఆ తర్వాత రోడ్లన్నీ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ రావడం, అదే మాదిరిగా ఎయిర్పోర్ట్లకైతే ఓపెన్ స్పేస్ పాలసీ రావడం, ఇలాంటివన్నీ చాలా రిఫార్మ్స్ అన్ని వచ్చాయి. దానివల్ల దేశం బాగుపడింది, దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోయింది. మనం ఆ ఉద్దేశంతోనే మళ్లీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటే దేశానికి ఉపయోగపడుతుంది, 2 రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని ఎన్నికల కంటే ముందే మనం పొత్తు పెట్టుకున్నాం. ప్రజలు విశ్వసించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ కాంగ్రెస్ ఇతర పక్షానికి ఇచ్చారంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీరు చూస్తే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎన్నో ప్రజలకు గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పాను, 22 జిల్లాల్లో మీటింగులు పెట్టి అవినీతి కుట్ర రాజకీయాలపైన ప్రజా గర్జనలు నిర్వహించాను. ఆ తర్వాత మీరు చూస్తే వీళ్ళు ఆడిన నాటకాలన్నీ ప్రజలు అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించి వీళ్ళు ఆడిన నాటకాలకి ఈ పార్టీలకు బుద్ధి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మనం ఒకసారి చూసినప్పుడు కేంద్రంలో
మనం ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మన మంత్రులు ఇద్దరున్నారు. వాళ్ళ తరపున బీజేపీ కూడా మన రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరున్నారు. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరం కూడా సహకరించుకుని సంకీర్ణ ప్రభుత్వాల్లో ముందుకు పోయాం. ఇంకో పక్క తెలంగాణలో మన వాళ్ళు గెలిచారు, బీజేపీ గెలిచారు, 20 మంది గెలిచారు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు మనం ఏ ప్రయోజనాల కోసమైతే పొత్తు పెట్టుకున్నామో ఆ ప్రయోజనాలతోనే మనం ముందుకు పోయాం తప్ప అభివృద్ధి కోసం ముందుకు పోయాం తప్ప ఇంకోటి కాదు. 3 సంవత్సరాల్లో మనం కూడా అన్ని విధాల ప్రయత్నం చేశాం. నిలదొక్కోవడానికి అడుగడుగునా ప్రయత్నం చేశాం. మొదటి రోజుల్లో రాజధాని లేదు. అమరావతికి వస్తే ఎక్కడ కూర్చోవాలనో తెలియదు. అలాంటి సమయంలో బస్సులోనే ప్రయాణం ప్రారంభించి బస్సులోనే బస చేసి పరిపాలన ప్రారంభించి అక్కడి నుంచి ముందుకెళ్ళాం. 3 సంవత్సరాలైంది. ఈ రోజు మీరు చూస్తే ట్రాన్సిట్ సెక్రటరియట్ కట్టుకున్నాం. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో 33,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి సహకరించారు. అభివృద్ధిలో ముందుకు పోయాం. 33 చూస్తే దేశంలో ఈ 3 సంవత్సరాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అదే సందర్భంలో అనేక విషయాల్లో రాష్ట్రంలో జీఎస్డీపీ కూడా మొదటి స్థానంలో మనం ముందుకు పోగలిగాం. ఇవన్నీ కూడా మనం సాధించుకోగలిగాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకున్నాం. ఎప్పటికప్పుడు సహకరించిన విధానాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ అభినందనే మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, అంతేకాకుండా నేషనల్ ప్రాజెక్టుగా చేసి దీనికి కావలసిన నిధులన్నీ నబార్డు ద్వారా ఇప్పిస్తామని 100% ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే స్పెషల్ స్టేటస్ అన్నారో ఆర్థిక కమిషన్ గాని కొన్ని కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ మీకు ఇస్తాం. అందులో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇందులో ఇస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఇవన్నీ పేపర్ మీద పెట్టి మనకు చూపించిన తర్వాత మనం కూడా ఆమోదించాం. ఆ ప్యాకేజ్తో ముందుకు పోయాం. ఆ తర్వాత చట్టబద్ధత కూడా ఇమ్మన్నాం. చట్టబద్ధత కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు కేబినెట్లో పెట్టి. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కొన్ని సమస్యలు కొంతవరకు పరిష్కారమైనాయి. ఈరోజు 12 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే దగ్గర 10 వరకు ప్రారంభమైనాయి. ఇదే విశాఖపట్నంలో ఐఐఎం గాని పెట్రోలియం యూనివర్సిటీ పనులు ప్రారంభించారు. అదే సమయంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇమ్మని, ఉత్తరాంధ్రకి ఈ రైల్వే జోన్ రావాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇది వచ్చే వరకు ఈ ప్రయత్నం ఆగదు. తప్పకుండా సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మనలో ఎక్కడ సందిగ్ధం లేదు, స్పష్టత ఉంది. మనం ఆలోచించింది విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలి, పోలవరం పూర్తి కావాలి, వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలి. అదే మరిగా మన రాజధాని నిర్మాణం కేంద్రం కూడా సహకరించాలి. నేను ఒకే ఒక మాట చెప్పాను. ఈరోజు విభజన జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు మన పరిస్థితులు మీరు ఆలోచించుకుంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ సంవత్సరం 3 సంవత్సరాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిన తర్వాత, జీఎస్డీపీ ఎక్కువ వచ్చిన తర్వాత, ఇప్పుడు కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే మన రాష్ట్రం 1,22,000. కడమ 4 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. కేరళ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ 2వ స్థానంలో ఉన్నాయి. అదే మరిగా
తమిళనాడు 3వ స్థానంలో ఉన్నాయి. మనకు వాళ్లకు మీరు చూస్తే దగ్గర దగ్గర 32,000 నుంచి 36,000 వరకు డిఫరెన్స్ ఉంది. కేరళ అయితే దానికంటే ఎక్కువ ఉంది. నేను అందుకనే ఆ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, వాళ్ళు కూడా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ మాకు స్పెషల్ స్టేట్ గా ఉంటుంది, అన్ని విధాలు ఆదుకుంటాం, విభజన చట్టంలో పెట్టిన హామీల్ని మేము గౌరవిస్తాం, విభజన చట్టంలో పెట్టకపోయినా స్పెషల్ స్టేటస్ కోసం స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా గౌరవించి స్పెషల్ స్టేట్ గా ట్రీట్ చేస్తామని, ప్రత్యేక రాష్ట్రంగా ట్రీట్ చేస్తామని పదే పదే చెప్పి అయితే సార్లు కోరింది, ఇంకా మేము వెనుకబడి ఉన్నాం, మేము కోరుకున్నది కాదు, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ విధంగా ఉన్నాం, మాకు మీరు సహకరించండి, చేయూతనివ్వండి, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనిమ్మని చెప్పి పదే పదే కోరా. దానిపైనే ముందుకు పోతున్నాను. నేను అడిగింది సబబు అనుకుంటే ఈ మహాసభ కూడా ఆమోదాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. మనకు కావాల్సింది రాజకీయం కాదు. ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు కానీ ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటే మనం కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నాం. రాజకీయంగా ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి పొత్తు పెట్టుకున్న తర్వాత, అలయన్స్ పార్ట్నర్గా ఉన్న తర్వాత చీటికి మాటికి విభేదించడం కానీ, ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా మంచిది కాదు. ఇప్పుడే కాదు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, మిగిలిన సమయాల్లో కూడా ఒక క్రమశిక్షణతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నిన్న కూడా చెప్పాను, ఎవరైనా బీజేపీలో విమర్శించినా మీరు మాత్రం విమర్శించద్దండి, అది మంచి పద్ధతి కాదని చాలా స్పష్టంగా నేను మన వాళ్ళకి చెప్పాను. అదే సమయంలో ఏదైనా ఉంటే ఇంకా సమయం ఉంది, పొత్తుల విషయం ఉంటే అప్రోప్రియట్ టైంలో మాట్లాడుకుంటాం. అవి ఎన్నికల సమయంలో మాట్లాడుకునే విషయాలు. ఆ ఎన్నికల సమయంలో ఏం చేయాలో అవి చేస్తాం తప్ప, ఇప్పుడు మనం చేయాల్సింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కాన్సంట్రేట్ చేయాలి, శ్రద్ధ పెట్టాలి. దానిపైన తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం సపోర్ట్ చేశాం. ఈ సభ ద్వారా కూడా దేశం మొత్తం చర్చ జరగాలి. 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఒక ఎన్నికలు చేస్తే ప్రజాప్రతినిధులందరూ ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేసే పరిస్థితి వస్తుంది. సైమల్టేనియస్ గా ఎన్నికలు జరగాలి. అటు పార్లమెంటుకి కానీ, అసెంబ్లీకి కానీ, స్థానిక సంస్థలు కానీ ఒక్క సంవత్సరంలో ఎన్నికలు పూర్తి చేసి మిగిలిన 4 సంవత్సరాలు అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఎప్పటికప్పుడు ఎన్నికల కోసమే పనిచేస్తే ప్రజలకు ఉపయోగపడదు, దానివల్ల నష్టపోతాం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మనమందరం ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి వనరులు మనకున్నాయి, అవకాశాలు మనకున్నాయి. యువ దేశం భారతదేశం, టెక్నాలజీలో స్ట్రాంగ్ గా ఉండే దేశం భారతదేశం, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉండే ఏకైక దేశం భారతదేశం. ఇవన్నీ ప్రపంచీకరణలో ప్రపంచంలో దేశాలతో పోటీపడే అవకాశాలు మనకు మెండుగా ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే రాబోయే 20 సంవత్సరాలు సరిగా చేసుకుంటే 8 నుంచి 10% జాతీయ స్థాయిలో గ్రోత్ వస్తే మన రాష్ట్రంలో 12 నుంచి 15% వచ్చి ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటే అందులో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ఉండే అవకాశం ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎన్నికలు ఒకేసారి జరిగితే చాలా వరకు లాభాలుంటాయి. రెండవ విషయం కూడా మీరు చూస్తే అనేక రిఫార్మ్స్ ట్యాక్స్ స్ట్రక్చర్లో తీసుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ట్యాక్సులు పన్నులేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కొన్ని పన్నులేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టాలంటే ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే మనం కూడా సహకరించాం. జీఎస్టీ వస్తా ఉంది. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ కలిసి పన్నుల విధానంలో ముందుకు పోతాం. అందులో కూడా ఎవరెవరు ఏం చేయాలనో ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు పోతారు. దీనివల్ల వ్యాపారాలు చేయడం సులభం అవుతుంది. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక సంస్కరణలో ఒక పెద్ద రిఫార్మ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవల డిమానిటైజేషన్ చేశారు. 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేశారు. దాన్ని మొట్టమొదటిసారిగా కోరింది, మొట్టమొదటిసారిగా సమర్థించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నల్లధనానికి వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. ఎవరైనా అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా డబ్బులు సంపాదించి చట్టాలని ఉల్లంఘిస్తారో వాళ్లపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డిమానిటైజేషన్ సమర్థించాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఇప్పుడు కూడా చెప్పాను. ఇటీవల ప్రధానమంత్రి గారు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఏదైతే మొత్తం డబ్బులన్నీ ఆన్లైన్లో ఉండాలి. ఈరోజు మొబైల్ కరెన్సీ కింద మనం ఏదైతే ఉన్నాయో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయగలిగితే చాలా బాగుంటుందని చెప్పి ఒక కమిటీ వేశారు. కొంతమంది చీఫ్ మినిస్టర్లుగానే అధికారులతో వేశారు. ఆర్బీఐతో మాట్లాడాం, అందరితో మాట్లాడాం. ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాం. నా ఆలోచన అల్టిమేట్ గా ప్రతి ఒక్కరూ ఏ వ్యాపారం చేయాలన్నా, ఎక్కడ ఖర్చు పెట్టాలన్నా నగదుతో కాకుండా బ్యాంకుల ద్వారా ఖర్చు పెట్టుకునే రోజు వస్తే అవినీతి చాలా వరకు కట్టడవుతుంది. నల్లధనం పూర్తిగా పోతుంది. దీనివల్ల అభివృద్ధి సుజావుగా జరుగుతుంది. పేదవాళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రైల్వే బడ్జెట్ కూడా జనరల్ బడ్జెట్లో కలిపారు. అది కూడా శుభ పరిణామం. మామూలుగా ఏప్రిల్ మేలో పెట్టే జనరల్ బడ్జెట్ ని ఫిబ్రవరికి తీసుకొచ్చారు. దీనివల్ల అన్ని రాష్ట్రాలు కూడా ఈ బడ్జెట్ ప్రిపరేషన్ ని సుజావుగా చేసుకునే అవకాశం వచ్చింది. లేకపోతే ఊహాగానాలపైన బడ్జెట్లు పోయి లేనిపోని సమస్యలు వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పైన తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మేము పోరాడాం. మేము ఒకదానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చాం. అవసరమైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లోనే ఒక పేపర్ ట్రయల్ పెట్టండి. ఎవరైనా ఓటేస్తే ఎవరికి వేశారో ఆ పేపర్ మీద చూస్తారు, ఒక రిసిప్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళా ఒక బాక్స్ లో పెడతాయి. ఎప్పుడన్నా ఎవరికైనా అనుమానం ఉంటే ఆ బాక్స్ తెరిచి చూస్తే వాస్తవాలు బయట వస్తాయి. ప్రజలకు కూడా అనుమానం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నట్టు అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పాం. ఇప్పుడు కూడా దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం. అది జరిగితే చాలా వరకు స్పష్టత వస్తుంది. అదే సమయంలో ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఏదైతే కరప్షన్ ఉందో దీనిపైన అనేక విధాలుగా మనం ఆలోచించినప్పుడు కరప్షన్ పూర్తిగా పోవాలి. ఎవరైతే అవినీతి చేస్తారో ఆ వ్యక్తులపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తుల దగ్గర నుంచి తిరిగి రెవెన్యూ రికవర్ చేసి ఆ డబ్బులంతా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాలి తప్ప వీళ్ళకు వదిలిపెడితే ఇంకా వీళ్ళు తప్పుడు పనులు చేసే అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా గట్టిగా చట్టాన్ని అమలు చేయాలని ఈ మధ్య కాలంలో కొత్త చట్టం కూడా తీసుకొస్తామని మొన్న పార్లమెంట్లో చెప్పారు. రాజకీయ పార్టీలకు కూడా నిధులు ఏ విధంగా ఇవ్వాలనో ఒక చట్ట రూపకల్పన చేస్తామని. అంటే ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే నేరుగా బ్యాంకులో మీరు బాండ్స్ తీసుకొని మీకు నచ్చిన పొలిటికల్ పార్టీకి, అది కంపెనీ కానీ వ్యక్తి కానీ నేరుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ పేరు కూడా ఆ పార్టీ చెప్పవలసిన అవసరం లేదు.
దానివల్ల చాలా వరకు పొలిటికల్ పార్టీస్ ఫండ్స్ వస్తాయి. రాజకీయ పార్టీల్లో ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది, స్పష్టత వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మనం సహకరించడం కోసం ముందుకు చెప్పాం. మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి. ఈ మహానాడులో మీరు ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు. భవిష్యత్తులో కూడా వీళ్ళని క్షమించరు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని క్షమించదు, ఉపేక్షించదు. తిరిగి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కోలుకునే సమస్య లేదు. అవుననుకుంటే గట్టిగా మీరు కూడా ఆమోదం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి కారణం వాళ్ళు చేసిన కార్యక్రమం. అయితే ఇంకో పక్క మారిన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాల్లో కూడా మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో మొన్న ఒకే ఒక పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు వచ్చాయి. కానీ ఆ పార్టీ విషయం మీరు ఆలోచిస్తే ఒక పక్కన ఆ పార్టీకి స్పష్టత లేదు, అనుభవం లేదు. అదే మరిగా తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకుని గర్వంతో విచ్చలవిడితనంతో ఎవరినంటే వాళ్ళని సవాలు చేసే పరిస్థితికి రావడం. అదే సమయంలో ఆ రోజు మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్క్వైరీ కూడా కోర్టు ద్వారా వస్తే ఎన్క్వైరీ చేసి అడ్డంగా చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. ఈరోజు సిబిఐ ఎన్క్వైరీలో ఉన్నారు. ఈడీ అటాచ్మెంట్లు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్క దానికి వ్యతిరేకం. మొన్న విశాఖపట్నంలో రెండోసారి ఇన్వెస్టర్స్ మీట్ పెడితే స్పెషల్ స్టేటస్ కోసం నేను రిపబ్లిక్ డే రోజున విశాఖపట్నానికి వస్తానని కార్యక్రమాన్ని ఇచ్చారు. జల్లికట్టు స్ఫూర్తి. నేరుగా ఇక్కడికి వచ్చి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూర్చొని అధికారులపైన మాట్లాడిన తీరు చూస్తే నువ్వు ఎవరనుకుంటున్నావు, సీఎంతో మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీకు అద్దెలుస్తాను, నీకు పెన్షన్ కూడా రాదు, నేను ముఖ్యమంత్రి అవుతాను, నీకు పెన్షన్ కూడా ఇవ్వనంటే పోలీసులు పట్టుకొని ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. ఆ రోజు వీళ్ళ ఉద్దేశం ఏంటి? విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీట్ జరగకూడదు. అది జరగకుండా ఉంటే 10,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి 2 రోజుల్లో మనం ఎంఓయూలు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించారు, నేను గట్టిగా నిలబడ్డాను, చట్టాన్ని పరిరక్షించాం. అందుకే వీళ్ళు చెడుగా ఆలోచించిన మనం ముందుకు పోగలిగాం. అమరావతిని వ్యతిరేకించారు. కనీసం ప్రధానమంత్రి ఫౌండేషన్ ఇస్తే రారు. ఇంకొక పక్క అసెంబ్లీ బిల్డింగ్ కి ఇనాగరేషన్ చేస్తే రారు. రైతుల్ని రెచ్చగొడతారు. పోలవరం ఇదొక జీవనాడి, పోలవరం రాకూడదని అక్కడ రైతాంగాన్ని రెచ్చగొడతారు. నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు స్పెషల్ స్టేటస్ కోసం విశాఖపట్నానికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, జల్లికట్టు స్ఫూర్తితో అని మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పెషల్ ప్యాకేజ్ కోసం ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది. స్పెషల్ స్టేటస్ లో ఇచ్చేటన్ని ఇస్తామని సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం చెప్పారు. దీంట్లో రాజకీయం అవసరం లేదని ఆ రోజు చెప్తే నన్ను నా మీద విమర్శలు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు నేను అడుగుతున్నా. అందుకనే మీలో ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీకి తల లేదు, తోక లేదు, రాజకీయం తెలియదు, అనుభవం కూడా లేదు. కనీసం పంచాయతీ బోర్డు అధ్యక్షుడు గారి వ్యక్తులు వీళ్ళు. ఏ అనుభవం లేని వ్యక్తులు తండ్రిని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకుని అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తెలుగుదేశంలో ఒక స్పష్టత ఉండాలి. అసెంబ్లీ జరగనీరు. ఏదైనా మాట్లాడితే మనం కానీ దానికి సమాధానం చెప్తే అది వినే పరిస్థితి లేకుండా మళ్ళా అడ్డం మాట్లాడే
నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. హేమీలు చూశాను. ఇలాంటి రాజకీయ పార్టీ, ఇలాంటి రాజకీయ నాయకుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూస్తాననే ఆలోచన కూడా లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళలో చాలా ఇబ్బందులున్నాయి, చాలా సమస్యలున్నాయి. అయినా కూడా నేను ఒకటే ఆలోచించాను, ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజానీకం ఆనందంగా ఉండాలి. అందుకే నేను ఆలోచించింది, రైతు రుణ విముక్తి 24,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. 10% వడ్డీతో తిరిగి వాళ్ళ రుణాలు పే చేస్తామని ఆ భారాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నాం. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున రుణ విముక్తి చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఎక్కడా జరగలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 50,000 ఒకేసారి ఇచ్చాం, 1,50,000 పరిమితి ఇచ్చాం. దేశంలో ఇప్పటికి వరకు ఇచ్చింది 1,00,000 రూపాయలు ఇస్తే కాదు, ఆంధ్రప్రదేశ్లో అందరికీ చిన్నకారు కానీ అందరికీ 1,50,000, పెద్దవాళ్ళకి కానీ 1,50,000 ఇచ్చాం. అదేవిధంగా నేను పాదయాత్ర విషయం చెప్పాను. అది నాకు ఒక స్ఫూర్తి. సమస్యల అధ్యయనం చేశాను. అందుకనే ఈరోజు చూస్తే దేశంలో ఎక్కడా చేయని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. 1-2 కాదు. పెన్షన్లు కానీ, రేషన్ కానీ, చంద్రన్న బీమా కానీ, స్కాలర్షిప్లు కానీ, మీరు ఏది తీసుకున్నా వినూత్నంగా చేశాం, ఊహించిన విధంగా చేశాం. ఇచ్చే విధానానికి మెరుగులు తీసుకొచ్చాం. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా టెక్నాలజీ ఉపయోగించి సుజావుగా వాళ్ళకి చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఒకప్పుడు దెయ్యాలు పింఛన్లు తీసుకున్నాయి, ఇప్పుడు దెయ్యాలు రాష్ట్రంలో లేవు. ఆ దెయ్యాల్ని శాశ్వతంగా పాతిపెట్టాం. ఇప్పుడు దెయ్యాలు వచ్చే అవకాశమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం, ఎప్పుడూ లేని ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి.